హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో ఆ జింజర్ చూపించా కదా! మ్యాంగో జింజర్. మామిడి అల్లం అంటారంట దాన్ని. సో, దాంతో చాలా రెసిపీస్ చెప్పారు. సో, నేను ఏదో ఒకటి చేస్తాను. చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి బయలుదేరామంటే బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి. అబ్బా! ఎన్ని రోజుల నుండి అనుకుంటుంటే లాస్ట్‌కి ఇప్పుడు కుదిరింది. ఏమంటే టెంపుల్‌కి అనేది మనం అనుకుంటే వెళ్ళిపోయేలాగా అవ్వదు. అది చెప్తారు గదా! దేవుడు మనల్ని పిలుచుకుంటేనే వెళ్ళగలుగుతాము అనేసి. అది ఒక్క దేవుడనే కాదు, ఏ దేవుడైనా అంతే మనల్ని పిలుచుకుంటేనే వెళ్ళగలుగుతాము. సో, అలా బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి. మెయిన్‌గా కార్ కొనిన తర్వాత వెంటనే వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడు కుదరలేదు. కార్ కొని ఒక 3 మంత్స్ అయిపోతా ఉంది కదా! ఆల్‌మోస్ట్ అయిపోయింది. అయినా వెళ్ళలేకపోయాము ఇన్ని రోజుల నుండి. లాస్ట్‌కి ఈరోజు కుదిరింది అనుకోకుండా వెళ్తున్నాము. కార్ కోసం అంటూ ఒకసారి ఒకటి అనుకోని వెళ్తున్నాము. ఇంకోటేమంటే నేను టెడ్డీకి ఎగ్జామ్స్‌కి ముందు ఎలాగైనా వెళ్ళాలి. నేను లెమన్ పూజ స్టార్ట్ చేశాను కదా! నిమ్మకాయలతో చేస్తా ఉంటాను. సో, అది స్టార్ట్ చేసేయాలి టెడ్డీకి ఎగ్జామ్స్‌కి స్టార్ట్ అవ్వక ముందే అనేసి అనుకున్నాను. కానీ అసలు కుదరనే లేదు. ఇంకా ఇలా బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్తా ఉంటే ఈ దారంతా వెళ్తాం కదా! ఎన్ని మెమోరీస్ ఉన్నాయో. ఇదొచ్చేసి రాగిగుడ్డ టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్. ఎంత బావుంటుందో. ఒక్కసారి వెళ్ళాము. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్దామంటే కూడా అసలు కుదరలేదు. కానీ ఇక్కడ దీని పైనుండే వెళ్తుంటాము. కానీ ఒక్కసారి కూడా వెళ్ళకుండా అలా వెళ్ళిపోతా ఉంటాము. అప్పుడు వెళ్ళినప్పుడు నేను మీతో వ్లాగ్స్‌లో షేర్ చేశాననే అనుకుంటున్నాను. చేశానో లేదో గుర్తు కూడా లేదు. ఇంకోటేమంటే అప్పుడు చేయలేదు. అప్పుడు యాపీ లేదు. టెడ్డీ ఒక్కటే ఉన్నింది. ఇంకా ఇక్కడ జయనగర్ ఇదంతా. జయనగర్‌లో షాపింగ్ ఎంత బావుంటుందో. ఇటు సైడ్ వచ్చామంటే అసల ఆ వెదర్ అంతా చేంజ్ అయిపోతుందనమాట ఒక్కసారిగా. అదెట్లుంటుందో చెప్పలేను. కానీ చాలా బాగా అనిపిస్తది. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అంతా చాలా కాస్ట్‌లీగా ఉంటది షాపింగ్ అంతా. మంచి మంచి బ్రాండెడ్ శారీస్ షాపింగ్‌లు అన్నీ ఇక్కడ ఇటు సైడే ఉంటాయన్నమాట. జయనగర్, జేపీ నగర్ అంతా. నేను ఛానెల్ స్టార్ట్ చేయక ముందు జయనగర్ అని ఉంటుంది. అక్కడైతే ఎన్ని సార్లు ప్రతి వీకెండ్ వెళ్ళేవాళ్ళం నేను, సుదర్శన్. టెడ్డీ ఉంటే టెడ్డీ. బనశంకరమ్మ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు అట్లా వెళ్తానే ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు ఛానెల్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి అసలు వెళ్ళలేకపోతున్నాను. అటు వెళ్ళి మీ అందరికి చూపించాలి అన్నీ. అక్కడ షాపింగ్ ఎంత బావుంటుందో. కొన్ని కొన్ని మనము అఫోర్డబుల్ ప్రైస్ ఉంటాయి. మనం బార్గెయిన్ చేయాలి. సో, అట్లాంటివుంటాయి. అవన్నీ అప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్. కానీ ఇప్పుడు ఎట్లుందో అసలు తెలీదు. నేనే వెళ్ళలేదు అటు సైడ్ అసలిప్పుడు. ఇంకా ఇది సాటర్‌డే రోజు. మీకు తెలుసు కదా! సాటర్‌డేనే వెళ్తూ ఉంటాను అమ్మవారి టెంపుల్‌కి. అంటే ట్యూస్‌డే, ఫ్రైడే, సండే వెళ్తే చాలా మంచిది. కానీ మేము సాటర్‌డే కుదురుతుంది మా సుదర్శన్‌కనేసి ఇంకా సాటర్‌డేనే బయలుదేరేసి వెళ్తా ఉంటాము. ఇంకా ఇలా బయలుదేరేసి వెళ్తా ఉంటే మాధవి అనేసి నా ఫ్రెండ్ అనమాట. సో, తను నాకు మెసేజ్ చేశారు కరెక్ట్‌గా. అంటే మేము మనకి సంక్రాంతి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడికొచ్చారంట బెంగుళూరుకి. సో, మీరు చెప్పినట్టు బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాం ఆష. చాలా బావుంది. థాంక్ యూ సో మచ్ అనేసి. అలా చాలామంది నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు బెంగుళూరుకొచ్చినప్పుడంతా ఆ టెంపుల్‌కి వెళ్ళేసి వెళ్తూ ఉంటాం మీరు చెప్పారనేసి. అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తదో అసలు నాకు. ఇంకోటేమంటే నేనిట్లా దేవుడిని చూపిస్తూ ఉంటాను కదా! వ్లాగ్స్‌లో. అప్పుడు మొక్కుకుంటారంట చాలామంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి అదే పనిగా వాళ్ళ ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి కుదిరినప్పుడు పాపం. వచ్చి ఇక్కడ మళ్ళీ సేమ్ అలా మొక్కు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు నాకు కంపల్సరీగా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు రీసెంట్‌గా వ్లాగ్స్ పెడుతుంటే శిరీష అనేసి తను కరెక్ట్‌గా మేమప్పుడు ఫెస్టివల్‌కి తిరుపతికి వెళ్తూ ఉన్నామనుకుంటాను. అప్పుడు ఒక కమెంట్ పెట్టారు. ఏమంటే తనకి పాపం తన బాబుకి హెల్త్ బాలేకుండా అయిపోయింది. "అక్క దేవుడికి దండం పెట్టుకో అక్క, బనశంకరి అమ్మవారిని మొక్కుకో అక్క, నా కోసం అక్క ప్లీజ్ అక్క చాలా కష్టాల్లో ఉన్నానక్క" అంటే నాకు టెన్షన్ వచ్చేసింది ఒక్కసారిగా. అప్పుడు మనసులో అనుకున్నాను గట్టిగా. ఏం కాకూడదు బాబుకి బాగైపోవాలి. అప్పుడు నేను తిరుపతికెళ్తున్నాను గదా! తిరుపతి నుండి ఇంటికెళ్ళగానే తప్పకుండా అమ్మవారి దగ్గరికొస్తాను అనేసి అలా మొక్కుకున్నాననమాట. ఇంకా అలాగే ఇంతకు ముందు గూడా ఒకసారి ఒకరు చెప్పున్నారు. వాళ్ళది గూడా అట్లా మొక్కుకొనున్నాను. ఇంకా ఎట్లా కుదిరిందో తెలీదు నిజంగా. ఇంకా ఆ రోజు మేము అనుకున్న వెంటనే కొంచెం లేట్ అయింది అప్పటికి. ఇంకా ఎర్లీగా బయలుదేరుతాం మామూలుగా అయితే. ఆ రోజు కొంచెం లేట్ అయినా పర్వాలేదు బయలుదేరిపోయాం. మామూలుగా కొంచెం లేట్ అయితే సుదర్శన్ ఏమంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది బుజ్జు. ఇప్పుడు వెళ్ళామంటే గుడి గూడా క్లోజ్ చేసే టైం వచ్చేస్తది. ఇప్పుడు వద్దు ఈరోజు అలా అనేసి చెప్పేస్తుంటాడు. అట్లా వెళ్ళకుండా అయిపోతా ఉంటాం. కానీ ఈరోజు అలా కాదు సుదర్శన్ లేట్ అయినా పర్వాలేదు బుజ్జు నిదానంగానే వెళ్దాంలే రెడీ అవ్వండి అన్నాడు. సో, అలా వచ్చేసాము. ఎంత బావుంటుందో తెలుసా? అసలు ఇక్కడికొచ్చినప్పుడు ఇంకా అనుకునేస్తాను. నెక్స్ట్ సాటర్‌డే కంపల్సరీగా మళ్ళీ రావాలి. మళ్ళీ సాటర్‌డే వచ్చి నేనింక పూజ చేయడం స్టార్ట్ చేయాలి. అట్లా అనేసి అనుకునేస్తాను. అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. నేను ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ టెంపుల్ యాక్చువల్‌గా నిమ్మకాయల దీపాలు పెట్టకపోతే ఫస్ట్ ఇంకొక టెంపుల్ ఉంది. అదే నాకు తెలుసు ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు చూపించిన అమ్మవారు ఆ టెంపుల్ కట్టారండి. ఇప్పుడు మేమున్నాం చూసారా? ఆ టెంపుల్ మళ్ళీ కట్టారు.
అందుకే నాకు ఫస్ట్ వెళ్ళే అమ్మవారి దగ్గరికి వెళ్తుంటాం. కానీ టెడ్డీ, సుదర్శన్ ఇద్దరు లేదు ఫస్ట్ మనం ఈ టెంపుల్‌కే వస్తాము. దాని తర్వాతే ఆ స్మాల్ టెంపుల్‌కెళ్తాము అనేసి అనడం స్టార్ట్ చేశారు. సర్లే ఏదో ఒకట్లే అనేసి మళ్ళీ ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్‌కే వచ్చాము. ఈ టెంపుల్‌లో ఉండేది పార్వతీ అమ్మవారంట. నాకు నిజంగా ఇప్పటివరకు తెలీదు. బనశంకరి అమ్మవారు అనేసే అనుకుంటుంటాను. పేరు అట్లనే పిలుచుకుంటా ఉంటాను. బనశంకరి అమ్మవారి టెంపుల్ అనేసి. సో, ఇక్కడ ఈ అమ్మవారనమాట. ఫస్ట్ నాకు తెలిసి నేను వచ్చిన టెంపుల్ ఇది చిన్నదిగా ఉండేది. మరి ఇంత పెద్దగా ఉండేది కాదు. ఆలు వద్దు ఇక్కడ వెట్‌గా ఉంది. ఎడ్డి యూకేజీ అనుకుంటాను. అప్పటి నుండి వస్తున్నాను ఇక్కడ టెంపుల్‌కి నేను. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర నేను ఏదైనా మొక్కుకోండి కంపల్సరీగా అది జరిగిపోతుంది. అంత నమ్మకం నాకు. అసలు ఓన్ హౌస్ కొనుక్కోవాలని గూడా ఈ అమ్మవారినే మొక్కుకున్నాను. లాస్ట్‌కేమంటే ఓన్ హౌస్ కొనిన తర్వాత అమ్మవారి దగ్గరికి రావడమే తక్కువైపోయింది. సాటర్‌డే వచ్చిందంటే మేము గుడికి వెళ్ళినా, వెళ్ళకపోయినా అమ్మవారినైతే తలుచుకుంటూ ఉంటాను. ఈరోజు సాటర్‌డే గుడికెళ్ళుంటే బాగుండేదే. అది ఇంకా వెళ్ళాలి అనుకోము. కానీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అందుకే పూజ గదిలో బనశంకరి అమ్మవారిది ఫోటో కూడా పెట్టుకొని ఉంటాను. ఇంతకుముందు ఇలా అమ్మవారి ఫోటోలు పెట్టుకోకూడదు అలా అనేవాళ్ళు. కానీ నేను ఎందుకో నాకు ఇష్టం అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను ఇంట్లో. ఇంకోటేమంటే అప్పుడు చాలా మందికి కూడా పంపించాము. అప్పుడు అడుగుతున్నారు అమ్మవారి ఫోటో అనేసి. ఇంకా అక్కడే ప్రసాదం కూడా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం రైస్ బాత్ పెట్టారు. ఇంకా అది తినేసాం. ఇంకా ప్లేట్స్ ఏమంటే మనమే నీట్‌గా అక్కడ సోప్ ఉంటుంది. దాంతోనే కడిగేసి ఇంకా అక్కడ మళ్ళీ పెట్టేసేయాలనమాట. రీసెంట్‌గా నాకు 3 మెంబర్స్ కామెంట్స్ పెట్టున్నారు. ఆశ ఈసారి నాకు బనశంకరి అమ్మవారి ఫోటో పంపించారా ప్లీజ్ అనేసి. అంటే నేను అప్పుడు గుడికి వెళ్ళట్లేదు, పంపిస్తానని చెప్పి మాట ఎలా ఇచ్చేది అనేసి నేను మాట కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఏమో అండి నేను టెంపుల్‌కే వెళ్ళట్లేదు ఈ మధ్య అనేసి రిప్లై ఇచ్చాను వాళ్ళకి. కాకపోతే మనసులో ఉండింది. అరే వీళ్ళు ముగ్గురు నన్ను అడుగున్నారే వాళ్ళకి పంపిద్దాము. ఈసారి వెళ్ళినప్పుడు ఎలానో కొనుక్కుందాము అనేసి అనుకున్నాను. ఇక్కడ వచ్చామో లేదో యాప్ ఏమంటే చంద్రముఖిలాగా అయిపోయింది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా అమ్మవారు ఫొటోస్ ఇలా ఫ్రేమ్స్ ఉండేది 170 అంట ఈచ్. కట్టుకోనన్నా అప్పుడు మేము అమ్మవారి ఫొటోస్ పంపించినప్పుడు ఏమంటే ఇలా ఫ్రేమ్స్ అమ్మేవాళ్ళు కాదు ఇక్కడ. ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ ఉండేటివి కాదు. అప్పుడు సుదర్శన్ ఏం చేశాడంటే గూగుల్‌లో సెర్చ్ చేసి ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ మేము ఫ్రేమ్ లాగా చేసి అందరికీ పంపించేవాళ్ళము. ఇంకా ఈసారి కూడా అలాగే చేద్దాము అనేసి అనుకున్నాము. తర్వాత సుదర్శన్ ఇక్కడ ఇవి చూసి వద్దులే బుజ్జు ఇట్లనే పంపిద్దాం, ఇక్కడ ఉన్నాయి కదా దొరుకుతున్నాయి అనేసి అంటున్నాడు. ఇంకా ఇక్కడ ఈ అన్న ఏమంటే ఏదో చదువుతున్నాడు దేవుడిది, చదివి ఆ దారం కడుతున్నాడు. టెడ్డీ హ్యాపీకి ఏమో బ్లాక్ కట్టాడు, నాకెందుకో తెలియదు మెరూన్ కట్టాడు. టెడ్డీ కదా బాగుంది. ఇంకా నాకు ఇలా దేవుడి దారాలు ఏమైనా కట్టుకుంటున్నప్పుడు టెన్షన్ అనమాట కొంచెము. నాన్ వెజ్ తింటుంటాము, ఎట్లా అంటే అట్లా ఉంటుంటాము. మనం కట్టుకోవచ్చా లేదా, పిల్లలకి కడితే ఏం అవ్వదులే అలా అనేసి అనుకుంటుంటాం. కానీ అక్కడ అన్నని అడిగాను, ఏం కాదమ్మా కట్టుకోవచ్చు అనేసి అన్నారు. ఇంకా అలా నేను కట్టుకున్నాను. దాని తర్వాత అవి ప్యాక్ చేసుకున్నాం ఫోటో ఫ్రేమ్స్. ఇంకా వాళ్ళు ఫ్రీగా ఏమంటే ఒకటి అమ్మవారి ఫోటో స్టిక్కర్ లాంటిది ఇచ్చారు. సో కార్లో పెట్టుకుందాంలే, స్టిక్ చేయకపోయినా కార్లో ఉంటుంది, లోపల పెట్టుకుందాం అన్నారు. హ్యాపీ చూపిరా చూపి ఉండు. ఆ థ్రెడ్ ఇది రింగ్ థ్రెడ్ బ్రేస్లెట్ రింగ్ థ్రెడ్ మళ్ళీ చిన్న బేబీస్ ఇట్లా ఇట్లా టర్న్ చేయాలి, టైట్ చేసుకోవచ్చు. బాబాయ్ రా ఎవరిది బాగుంది హ్యాండ్? నాదే బాగుంది. ఇంకా ఇదే అనమాట అతను ఇచ్చారు ఫ్రీగా మనకి. ఈ స్టిక్కర్ ఏమంటే నేను అక్కడ సీట్స్కి మిడిల్ ఒకటి ఉంటుంది, సుదర్శన్ దాంట్లో మనీ పెట్టుకుంటూ ఉంటారు ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళకి చేంజ్గా అలా ఇవ్వడానికి. సో దాంట్లో పెట్టేశాను. ఇంకోటి ఏమంటే నన్ను ఎవరు కామెంట్స్లో అడుగున్నారో ప్లీజ్ వాళ్ళు నాకు అడ్రస్ సెండ్ చేయండి ఇన్స్టాలో, వాళ్ళకి సెండ్ చేస్తాను కదా. పసుపు ఉందా మీరు చూసారా బా? నేను ఇక్కడ ఇయర్స్కి పక్కన పూసుకుంటాం మామూలుగా. నాకు గనక బుట్టలు ఉన్నాయనేసి మా సుదర్శన్ గనక బుట్టలు నాకు కొనిచ్చాడనేసి అబ్బాబ్బా ఎందుకులేండి ఈ సంక్రాంతి నుండి నన్ను పట్టలేకపోతున్నాను, అసలు నన్ను నేనే పట్టుకోలేకపోతున్నాను. ప్రతి శారీ మీద మ్యాచ్ అయిపోతున్నాయి. అసలు నేనేమంటే మామూలుగా ఎవరైనా శారీ కొనుక్కుంటారు, శారీకి మ్యాచింగ్గా జ్యువెలరీ వేసుకుంటుంటారు. నేనేం తెలుసా ఈసారి ఈ బుట్టలకి ఈ శారీస్ బాగుంటాయి అనేసి మ్యాచ్ చేసుకొని మరీ తెచ్చుకున్నాను.
కొందరేమంటే ఆశా బుట్టలు చాలా బాగున్నాయి నీకు, దాని లింక్ అడుగుతున్నారు. నా దగ్గర లింక్ లేదు. అది మలబార్లో కొనుక్కున్నాను. 14.4 గ్రామ్స్ అనమాట. సుదర్శన్ కొనిచ్చినప్పుడు అది నాకు ఒక 2 ఇయర్స్ నుండి బుట్ట కమ్మలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బుట్టలుగా ఉండాలి. నేను ఒక ఇన్స్టాలో స్టోరీలో కూడా పెట్టినాను ఎలాంటి బుట్టలు కావాలి నాకు అనేది కూడా. అప్పుడు ఒకసారి మోహన నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఒక ఫ్యాన్సీ బుట్టలు, సేమ్ అలాంటిది నాకు గోల్డ్లో కావాలి అనుకుంటా ఉండేదాన్ని, కానీ దొరకలేదు. చేయించుకోవాలంటే అబ్బా అంత ఎందుకులే, ఇంతలో ఈ గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయి ఇంకా గమ్ముగా అయిపోయింది దాని గురించి. దాంతో సడన్గా నాకు ఇవి కనిపించాయి. మా సుదర్శన్ మెయిన్గా నచ్చాయి. మామూలుగా ఏంది బుజ్జి బుట్టలు వద్దు అంటా ఉండేవాడు, కానీ అలాంటిది మా సుదర్శన్కి నచ్చాయి. ఇంకా అలా తీసుకున్నాను. అదే చెప్తుంటారు కదా, కొన్ని ఏమంటే మనం అనుకున్నప్పుడు దొరకవు, మనకి వద్దు అనుకున్నప్పుడు దొరికిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా అనుకోకుండా దొరికిపోయాయి నాకు ఇవి. ఇంక ఇక్కడ ఈ వాటర్ బాటిల్ చూసారా, మేము చేంజ్ చేసాం. ఇది కూడా సుదర్శన్ పేపాల్ వాళ్ళు ఇచ్చిందే అనుకోండి, గిఫ్ట్ లాగా. యాక్చువల్గా ఏమంటే మేము చిరంజీవి గారి మూవీకి వెళ్ళాం కదా, అప్పుడు మా సుదర్శన్ ఒక వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసి మర్చిపోయి వచ్చేసాడు. దాని తర్వాత ఇంకా ఇది వాడుకున్నాను. స్టిక్కర్స్ లేదు, ఏం లేదు, అన్నిరా బాబా వాడు చదువుకోని బాబా. సరే ఎంతసేపు చేస్తాను నేనే కాంపిటీషన్ కానీ చదువుకోనా నువ్వు, అసలు ఇవ్వద్దు, చదువుకో. ఏదో హ్యాపీ ఏదో ఒకటి తీసుకున్నా, అన్నీ కాంప్రమైజ్ అవుతాడు అప్పుడు. నువ్వు అవ్వచ్చు కదా. ఇంకా ఆ రోజు ఇంట్లో మేము టీ కూడా తాగలేదు, బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు, ఒకేసారి అక్కడ ప్రసాదం తినేసాం కదా. ఇంకా ఇంటికి రాగానే మా సుదర్శన్ టీ పెట్టి తాగుదాము అనేసి అన్నాడు. అసలు రైస్ బాత్ ఆ రోజు ప్రసాదం పెట్టారు. మామూలుగా అయితే స్వీట్ పొంగలి అలా పెడతా ఉంటారు. స్వీట్ పొంగల్ అయితే వద్దు, తినబుద్ధి కాదు కదా అనేసి అనుకున్నాం మేము. కానీ రైస్ బాత్ పెట్టేసరికి మాకు స్టమక్ ఫుల్ అయిపోయింది. ఎంత బాగుండిందో, నేను సెకండ్ టైం కూడా పెట్టుకొచ్చుకొని తిన్నాను, అంత బాగుండింది రైస్ బాత్. తర్వాత ఇంకా అదే ఫుల్ అయిపోయింది. నార్మల్గా అయితే మేము బనశంకరమ్మ టెంపుల్ తర్వాత అక్కడే ఉడిపి హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఈసారి అక్కడికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు మాకు, ఎందుకంటే స్టమక్ ఫుల్గా ఉండింది. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. ఇంకా రాగానే సుదర్శన్ టీ పెట్టమన్నాడు, ఇంక ఇక్కడ అదే టీ పెట్టుకుంటూ ఉన్నాను. మెయిన్గా నాకు టెడ్డీ 10th క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళడం అస్సలు కుదరలేదు, ఎందుకంటే సాటర్డేస్ కూడా టెడ్డీకి స్కూల్ ఉండేదన్నమాట. ఒకరోజు స్కూల్ ఉండేది, ఒకరోజు ఏమంటే అలెన్కి వెళ్ళాలి ఈవినింగ్ మళ్ళీ. సో అట్లా చేస్తూ ఉండేది, కుదరనే లేదు. ఒక సాటర్డే వెళ్ళకపోయినా కానీ డేట్ అవ్వడం ఇంట్లో ఎవరో ఒకళ్ళం మేమిద్దరంలో, సో అట్లానే అయిపోతూ ఉంటుంది. అందుకనేసి అసలు ఇంక అమ్మవారి గుడికి వెళ్ళడమే అవ్వలేదు. ఇంకా టెడ్డీ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చదువుకుంటా ఉంది. వీళ్ళిద్దరు ఏమిటంటే అసలు మా సుదర్శన్కి చాలా పిచ్చి అయిపోయిందండి అసలు ఆ గేమ్ అంటే, అదేంటో అర్థం కావట్లేదు. ఇంకా పెద్దవాళ్ళే అలా ఉంటే చిన్నపిల్లలు ఇంకెప్పుడెప్పుడు అని ఉంటారుగా. యాప్ ఒకడు పాపం టెడ్డీ కూడా ఆడాలనిపిస్తూ ఉంటుంది, కానీ చదువుకోవాలి కదా, ఇంకా పాపం చదువుకుంటుంది డైవర్ట్ అవ్వకుండా ఎలాగో. ఇంకా సౌండ్స్ ఏం వినిపించకుండా డోర్ కూడా వేసేసి వచ్చాను. టెడ్డీ యాప్ చాలా క్యాజువల్గా ఆడేస్తూ ఉంటారు. మా సుదర్శన్ అయితే ఊగిపోతూ ఉంటాడు. అసలు టీ తెచ్చాను బాబా అంటే కూడా చూడండి ఎట్లా ఆడతాడు. ఉండు బుజ్జు, ఒక్క నిమిషం ఉండు బుజ్జు అంటే. చచ్చిపోయాను. హ్యాపీ రివైవ్ చేయరా, పైన తిరుక్కున్నావు నన్ను. బస్సు లేదు ఇక్కడ, నువ్వే ఎక్కడ సర్కిల్లో ఉండిపోయి అక్కడ ఉందిన బస్సు, అది వెళ్ళిపోయింది వద్దు. ఇంకా ఆ రోజు వెదర్ ఉండింది, ఎంత కూల్గా ఉండిందో అసలు చెప్పలేను. అసలు ఎంత చలి పుడతా ఉండిందో నాకు. అయినా ఇంకా హెడ్ బాత్ చేసేసరికి నాకు డ్రైయర్ పెట్టుకుంటున్నాను ఈ మధ్య, తెలుసా నేను మీకు డ్రైయర్ కూడా పెట్టుకుంటున్నాను, నాకు కోల్డ్ అవ్వకుండా ఉండాలి అనేసి అన్నట్టుగా. మీకు తెలుసు నేను చెప్తూనే ఉంటాను, నా డ్రైయర్ పడదు అనమాట. డ్రైయర్ యూజ్ చేయను నేను, అసలు ఏ హెయిర్ టూల్ కూడా నేను యూజ్ చేయను. సగం టీ తాగేసినాక చీర్స్ అనమాట కొట్టుకుంటున్నాం. ఇంకా నాకు ఈ మధ్య ఊరికి వెళ్ళక ముందు ఒకసారి జడ వేసుకొని చూద్దాం, ట్రై చేద్దాం అనిపించి ఈ ఫ్రెంచ్ ప్లేట్ వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది ఆ రోజు. కానీ బ్లాక్ నైటీ వేసుకున్నాను, బ్లాక్ నైటీ పైన ఈ జడ వచ్చేసరికి నాకు అంతగా కనిపించలేదు సరిగ్గా. సో అందుకే బాగా వచ్చింది కదా అప్పుడు అనేసి నేను ఇంటికి వెళ్ళి ట్రై చేశాను సంక్రాంతి రోజు, కానీ ఆ రోజు సరిగా రాలేదు జడ. సరే తీసేసాను మళ్ళీ. ఇంకా ఇక్కడ మళ్ళీ ఆ రోజు ఎందుకో జడ వేసుకోవాలనిపించి జడ వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ పూలు గుర్తున్నాయా మీకు? అప్పుడు సుదర్శన్కి అది ఒక సాటర్డే రోజు మేము గుడికి వెళ్ళాము, అది ఏదో పూజ చేయడానికి జస్ట్ అట్లా వెళ్ళాము. అప్పుడు మా సుదర్శన్ నాకు పూలు కొని ఇచ్చాడనమాట ఇవి. సో ఆ పూలు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కొంచెం వాడే, లాస్ట్లో కొద్దిగా వాడిపోతూ ఉన్నాయి.
వచ్చినప్పుడు నుండి పెట్టుకోవాలి అనుకున్నాను. కుదరనే లేదు. సరే లాస్ట్‌కి ఈరోజు ఎందుకో పెట్టేసుకుందాము. ఇంకా వాడిపోతాయి బాగా అన్నట్టుగా అనిపించి ఇంకా ఆ రోజు పెట్టుకున్నాను. నాకెందుకో ఈ శారీ చాలా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. కానీ అదేందో మా సుదర్శన్‌కి అంతగా నచ్చలేదంట. నేను నాకు నచ్చితే అడుగుతా ఉంటాను. "బావుంది కదా బాబా! బావుందా బాబా?" అనేసి అడుగుతా ఉంటాను. చెప్పాడు. చెప్పలేదంటే ఇంక నచ్చలేదేమో అనేసి అనుకుంటాను చెప్పలేకపోతే. కానీ ఎందుకో నాకు నచ్చింది కదా! అంతగా సుదర్శన్‌కి నచ్చుంటుంది. చెప్పడం మర్చిపోతున్నాడేమోలే అడుగుదామంటే, "ఏమో బుజ్జు ఓకేగా ఉంది" అన్నాడు లాస్ట్‌కి. సర్లే మా సుదర్శన్‌కి నచ్చేటివి మనకి నచ్చవు కదా! మనకి నచ్చేటివి మా సుదర్శన్‌కి నచ్చవు కదా! అనేసి మళ్ళీ నేనే అనుకోని గమ్ముగైపోయి టెడ్డీ హ్యాపీని అడుగుతాను. హ్యాపీ "అమ్మ భలే ఉందమ్మా" అనేసి అనింది. టెడ్డీ ఏమంటే బావుంది ఆషక్క అనేది. ఆ టెడ్డీ, మా సుదర్శన్ టేస్ట్‌లు ఇద్దరివి ఒకటే అనమాట. ఇంకా నార్మల్‌గా ఈ మధ్య బ్లౌజెస్ ఏమంటే నేను ఎల్బో హ్యాండ్స్ వరకు కుట్టించుకుంటున్నాను కదా! ఎందుకో నాకు ఈ శారీకి షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకుందాము. అన్నిటికి ఎల్బో హ్యాండ్సే బోరింగ్‌గా ఉన్నాయి అనేసి అనిపించి అందుకే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. కొన్ని అవుట్‌ఫిట్స్ మనకి నచ్చాయి. అది చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి అనేసి అనిపిస్తే దాంట్లోనే మనం ఎంతసేపైనా ఉండిపోవాలి అనిపిస్తుంది. దాంట్లో నాకు ఆ రోజు ఈ శారీ చాలా కంఫర్ట్‌గా అనిపించింది. మెయిన్‌గా నాకు చాలా నచ్చింది. అందులో నేను చాలా బాగున్నాను అనిపించి చాలా సేపు తీయాలనిపించలేదు. నార్మల్‌గా అయితే వేరే శారీస్ అనుకోండి ఎప్పుడెప్పుడు తీసేసి నైటీ వేసేసుకుందామా అనేసి అనిపిస్తా ఉంటుంది. ఏమంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. నా ఫ్రెండ్ శ్వేత అంటుంటాం కదా! తనే స్టిచ్ చేసి ఇచ్చిందనమాట. చాలా బాగుండింది. అదేమంటే ఫ్రీగా ఉంది. లూజ్ అని లేదు, టైట్ అని లేదు. ఆ హ్యాండ్ టైట్, ఈ హ్యాండ్ టైట్. నేను ఎల్బో హ్యాండ్స్ ఎప్పుడు పెట్టుకుంటానో అప్పుడే నాకు ఒక హ్యాండ్ టైట్, ఒక హ్యాండ్ లూజ్ అనిపిస్తా ఉంటుంది. ఇంకా ఆ రోజు లంచ్‌కి ఏమంటే అన్నం పెట్టేశాను. ఇంకా కర్రీస్ ఉన్నాయి. మునక్కాయ సాంబార్ చేశా కదా! అదుంది. ఇంకా దాన్ని చామగడ్డ కర్రీ చేశాను. దాని తర్వాత గోంగూర పచ్చడి చేసున్నాను ఈ మధ్య రోజుల్లో ఊరుండొచ్చిన తర్వాత. సో, అవన్నీ ఉన్నాయి కదా! అనేసి వేడిగా అన్నం చేసేసాను. ఆకలేస్తే ఇంకా తినేద్దాంలే అనేసి. ఇంకా ఈ బెడ్‌రూమ్ ఏమంటే ఆ బెడ్‌షీట్ తీసేసి నీట్‌గా అంతా సర్దుకోవాలి. గందరగోళంగా ఉంది. మా సుదర్శన్ నీట్‌గా ఉండే ప్లేస్‌లో నిద్ర రాదు. గందరగోళంగా చెత్తాచెదారంగా ఉంటుంది చూసారా? గజిబిజిగా ఉంటుంది. అక్కడ భలే నిద్రొచ్చేస్తది మా సుదర్శన్‌కి. ఆ రోజు 2 అవర్స్ కంటిన్యూయస్‌గా డే టైమ్‌లో మా సుదర్శన్ నిద్రే రాదని ఫీల్ అవుతా ఉంటాడు. అందరూ పడుకుంటారు బుజ్జు నాకు నిద్ర రాదేంది అంటా ఉంటాడు. మా టెడ్డీకి నీట్‌గా ఉంటే మంచిగా నిద్రపోతది. ఇంకా మా యాపోడు నేను ఇంకా అదొక టైప్ అనమాట. వాడికి నిద్ర రాదు. నాకు నిద్ర రాదు. ఇట్లా లేచి ఏదో ఒకటి చేసుకుంటా ఉంటుంది. బలవంతంగా పడుకోబెట్టాలి యాపీని. ఇంకా యాపీ నేను ఇద్దరం తినేసాము. ఈ బుట్టకమ్మలు చూసారా? నైట్ డ్రెస్ ఏసుకున్నా గానీ తీయలేదు నేను. నాకైతే చాలా నచ్చాయి. ఇంకా యూజ్ చేయను. దాచిపెట్టేసుకుంటాను. ఇదే లాస్ట్ అనమాట మీకు చూపించడం. ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే పొంగల్ చేసి టొమాటో చట్నీ చేశాను. ఇంక ఇక్కడ నేను లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను మీకు టెడ్డీకి ఏదో ఒకటి ఉంది 3D స్టిక్కర్స్‌ది అనేసి. సో, అదేమంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంట. అందుకని మా సుదర్శన్‌కి గూడా చేయాలని స్పెక్స్ పెట్టుకున్నాడు చూసారా? మా సుదర్శన్ స్పెక్స్ పెట్టుకొని అది చాలా చిన్నగా ఉంటాయి. అది తీసి స్టిక్ చేసి అంతా ఒక దగ్గర అరేంజ్ చేయాలనమాట. చాలా డిఫికల్ట్ అది చెప్పాలంటే. చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. చాలా టైమ్ స్పెండ్ చేయాలి దానికోసం అంటూ. వాళ్ళు ముగ్గురు టైం పెట్టుకొని చేసుకుంటున్నారు. ఎవరు ఫస్ట్ చేస్తారో ఏదో అనేసి. ఇంక మా సుదర్శన్ చాలా డిఫికల్ట్ ఇచ్చారంట. నాది మాత్రం చాలా టఫ్ ఉందిరా మీరు కావాలని అలా ఇచ్చారనేసి ఏదో గొడవ వేసుకుంటా ఉన్నారు. ఇంకా నేనేమంటే శంబాలి మూవీ వస్తే అది చూస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు రథసప్తమి రోజు అనమాట. రథసప్తమి రోజు కూడా నేను ఇంకా యాక్చువల్‌గా సరస్వతి దేవి ఐడల్ కొనుక్కున్నాను కదా! అది ఆ రోజు పూజ అయిపోయినాక ఎత్తిపెట్టేద్దాంలే ఎందుకు అనేసి అనుకున్నా. కానీ ఇంకా నాకు తీయాలని సాటర్డే రోజు పూజ చేసుకున్నప్పుడు ఇంకా అట్లే పెట్టి పూజ చేశాను. ఇంకా రథసప్తమికి కూడా ఉంచుకుందాంలే, మళ్ళీ తీసి కింద పెట్టేసుకుందాంలే అడ్డంగా ఉంటుంది కదా! అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు నాకు ముగ్గు పిండి అయిపోయింది సడెన్‌గా. సో, ఇంకా నేను ఇలా క్రియేటివ్‌గా ఏసేసుకున్నాను. భలే నచ్చింది మా సుదర్శన్‌కి. భలే పొగిడాడు. అందుకే ఆ రోజు మీతో వాట్సాప్ స్టేటస్‌లో ఇంకా స్టోరీలో షేర్ చేశాను. అప్పుడు అందరూ "ఆష రథసప్తమికి రథంది ముగ్గు వేయాలి ఆష. నువ్వేంది ఆ ముగ్గేసావు" అన్నట్టుగా అడిగారు. నాకు తెలీదు రథం ముగ్గు వేయాలి. ఇది వేయకూడదని చెప్పలేదు. వేయాలి అలా అనేసి. కానీ అలా వేశాను. ఇంకా అయ్యో! అవునా నేను ఈరోజే షేర్ చేయాలా? ఇంక ఇది నెక్స్ట్ డే ఎప్పుడైనా షేర్ చేసి ఉండొచ్చు కదా! ఈ ముగ్గుని నేను ఒకదాన్ని అనేసి అనుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది రథం ముగ్గు వేస్తున్నారు. చాలామంది నాకు షేర్ చేశారు. "ఆష ఇది వేసాను ఆష రథం ముగ్గు" అనేసి. ఇంకా సూర్య భగవాన్‌కి అక్కడ పూజ చేస్తారు కదా! ఆ ఫోటోస్ కూడా పెట్టున్నారు అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి. చిక్కుడుకాయలతో రథం చేసి సో, అట్లా. ఇందాక బాగా చేసావు. అలా కాదు బాగా చేసావు. మంచిగా చేయి. ఇందాక బాగా చేసావు స్ట్రిక్ట్‌గా. కాదు ఇంత బాగా చేసావు. సరేనా వేరేగా చేసావు కదా. కాదు ఓకే. ఏ ఫ్లవర్ పెట్టావురా? నీ ఫ్లవరా? అలా పెట్టకూడదు. పడిపోయింది అసలు పెట్టకూడదు.
ఇంకా ఇక్కడేమంటే హ్యాపీకి యాన్యువల్ డే కదా! సో, దానికనేసి ప్రాక్టీస్ చేసుకుంటా ఉండింది ఇంట్లో. అసలు మాకు చూపిచ్చమంటే 1 మంత్ నుండి ప్రాక్టీస్ జరుగుతుంది వాళ్ళ స్కూల్‌లో. మాకు చూపిచ్చరా ఏం డాన్స్ చేసాం, ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎట్లా ఉంటాయి చూపిచ్చంటే, అహా! చూపిచ్చట్లేదు. ఏమంటే సర్ప్రైజ్ అమ్మా మీకు. మీరొచ్చి అట్లానే చూడాలి. సర్ప్రైజ్‌గా నేనేం చూపిచ్చను అంటా ఉండింది. అదెట్లా సర్ప్రైజ్ అవుతుందిరా? అప్పుడు నువ్వు నాకెక్కడుంటావు అని తెలుస్తుంది. ఏ డాన్స్‌లో నువ్వున్నావు, ఎప్పుడొస్తావు ఏం తెలుస్తది. ఒక స్టెప్ అయినా చూపించంటే 4, 5 సాంగ్స్ ఉంటాయమ్మా. దాంట్లో ఇదొక్కటి నీకు చూపిస్తా అని చెప్పేసి ఆ రోజు ముందు రోజు రిపబ్లిక్ డేకి ముందు రోజు చూపిచ్చింది. ఇంకా వారు చూపించిన స్టెప్స్‌లో కొన్ని స్టెప్స్ ఇట్లా చేస్తే బావుంటుందిరా, ఇంకా దీన్ని ఇంకా మంచిగా వంగితే బావుండురా అనేసి నేను కొన్ని సజెషన్స్, టెడ్డీ కొన్ని సజెషన్స్ ఇస్తుంటే, అహా! తీసుకోవట్లేదు వాళ్ళ మ్యామ్ అట్లే నేర్పించిందంట, అట్లే చేయాలంట. ఇంకా ఇలా చేసేటప్పుడు నన్ను వీడియో తీసుకోవద్దనింది. జస్ట్ నీకు వీడియో తీస్తానురా, తీసి నీకు చూపిస్తాను. నువ్వు ఎలా చేస్తున్నావో, ఒకవేళ రాంగ్ మిస్టేక్ చేసావంటే కరెక్ట్ చేసుకోవచ్చు కదా! అనేసరికి అప్పుడు ఒప్పుకుంది. ఇంకా అప్పుడు నేను ఒక వీడియో తీసుకున్నాను వాడి దగ్గర ఈ సాంగ్‌కి. కరెక్ట్‌గా నాకు రిపబ్లిక్ డేకి ఇది పెట్టాలనిపించింది. అంటే పర్ఫెక్ట్‌గా చేయకపోయినా బానే చేసింది అనిపించింది. ఈ డ్రెస్ కూడా కొంచెం మ్యాచ్ అయింది అనిపించింది. రథసప్తమికి అన్నట్టుగా ఇంకా ఈ డ్రెస్ వేశాను వాడికి ఆ రోజు. ఇంకా సో, అలా ఆ రోజు రిపబ్లిక్ డే రోజు ఆ షార్ట్ వీడియో పెట్టాను. ఇంక కరెక్ట్‌గా నాకప్పుడు మోహన రూబీది, ఫిజ్ గార్డ్ ఫోటోస్ కూడా పంపించుండింది. వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారని. మన ఆంధ్రాలో స్కూల్స్‌లో బావుంటది కదా! అన్నీ అట్లా ఏమంటారు ఆ పిల్లలు కాస్ట్యూమ్స్ ఏసుకొని పర్ఫార్మ్ చేస్తారు. చాలా బావుంటది రిపబ్లిక్. వీళ్ళకైతే హాలిడే ఇచ్చేసారు రిపబ్లిక్ డేకి. అంటే మండే వచ్చింది కదా రిపబ్లిక్ డే. ఇంకోటేమంటే మా సుదర్శన్‌కి కూడా డాన్స్ నేర్పించింది మా హ్యాపీ. అదేమంటే వేరే వాళ్ళ సాంగ్ డాన్స్ స్టెప్స్ ఉంటాయి కదా! అవి నేర్పించిందంట. మా సుదర్శన్ అది టెడ్డీ హ్యాపీ చేసే డాన్స్‌లో స్టెప్స్ నేర్పిస్తుందేమో అనేసి అనుకున్నాడంట. మాకు తెలీదు ఎప్పుడు నేర్పించిందో, బెడ్‌రూమ్‌లో నేర్పించింది. మా సుదర్శన్ వీడియో తీసుకున్నాడు దాన్ని. మళ్ళీ అదును నాకు యాన్యువల్ డే రోజు చూపించాడనమాట మా సుదర్శన్. అప్పుడు మళ్ళీ యాన్యువల్ డే వ్లాగ్‌లో చెప్తాను అన్నీ. ఇప్పుడే చెప్పేస్తున్నాను అదేంటో నేను. ఇంకా ఇక్కడేమంటే మా టెడ్డీకి డాన్స్ నేర్పిస్తా. ఇప్పుడు మా టెడ్డీ నేర్పిస్తా ఉంటుంది హ్యాపీకి. ఇప్పుడు హ్యాపీ నేర్పిస్తోంది మా టెడ్డీకి స్టెప్స్. ఇంకా నిన్న మీరు ఇన్‌స్టాలో కొందరు వెళ్లి చూసినట్టున్నారు హ్యాపీది వీడియో. అప్పుడు చాలామంది అసలు టెడ్డీ అనుకున్నానక్క, హ్యాపీ చాలా పొడువుగా అనిపించింది, చాలా పెద్ద పిల్లలాగా అనిపిస్తా ఉంది అనేసి అన్నారు. ఈ బుట్ట కమ్మలు గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆఖరికి మా సుదర్శన్ సిల్వర్‌లో కూడా బుట్ట కమ్మలు కొనిచ్చాడు. నేను బుట్ట కమ్మలు అడిగాను అనేసి. అది సరే కమ్మలు కాకుండా ఆఖరికి నా పట్టీలో కూడా బుట్టలున్నాయి. అదేంటో నేను కోరుకున్నప్పుడు కొంచెం గట్టిగా కోరుకున్నట్టున్నాను. సో, తదాస్తు దేవతలు విన్నట్టున్నారు. తదాస్తు అని అన్నట్టున్నారు. సో, అట్లా ఎట్లా అంటే నాకు గోల్డ్‌లో, సిల్వర్‌లో అక్కడ పట్టీలో గూడా బుట్టలు ఉండేటివే దొరికాయి. మంచిగా వేసుకున్నాను. మీరే చెప్తూ ఉంటారు కామెంట్స్‌లో, "ఏదో నువ్వు గట్టిగా కోరుకున్నావు ఆష, జరిగిపోయింది అందుకే" అంటుంటే. అట్లా నేను ఏదైనా గట్టిగా కోరుకోవడం అంటే ఏంటో నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. కానీ అది కోరుకోవడం నేను చాలా మనసుతో కోరుకున్నట్టున్నాను. నిజంగా అప్పుడు అనిపించింది. అసలు అదో షాపింగ్‌కెళ్ళినప్పుడు పట్టీలో బుట్టలు చూసేసరికి నేను షాక్. అదేంది పట్టీలో కూడా బుట్టలు కూడా ఉంటాయా అనేసి ఫస్ట్ టైమ్ చూసాననమాట నేను. ఇంకా రథసప్తమి సండే వచ్చిందిగా, ఇంకా నో నాన్ వెజ్ అనమాట. ఇంకా ఆ రోజు అనపకాయలున్నాయి. సో, అనపకాయల కూర చేద్దాము అనుకున్నా. ఈ సీజన్‌లో అసలు అనపకాయల కూర ఒకసారి కూడా చేయలేదు. ఒకసారైనా ఎప్పుడైనా చేస్తాను, నచ్చకపోయినా నాకు. ఇంకా ఆ రోజు ఫైనల్లీ ఆ రోజు చేశాను. ఇంకా దానికి వడియాలు వేసేసుకుందాం అనుకున్నాను. సో, అంతే. ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.